ఏయ్ ఏయ్ ఆగండి. పోనీ ఇటువైపు వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? లేదండి, నాకెవరు కనిపించలేదు. రేయ్ పడుకోండ్రా. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నా పేరు రాజా. ఈ పేరు మీ వాయిసు ఎక్కడో విన్నట్టుందే. చందు గురించి పేపర్లో యాడ్ ఇచ్చింది మీరే కదా? అవునండి, నేనే. మీరు? నా పేరు కార్తిక్, చందు భర్తనే. మీతో ఫోన్లో కూడా మాట్లాడాను. నువ్వేనా కార్తీక్ అంటే? పోయి పోయి నేను నీ హెల్ప్ తీసుకున్నానా? మర్యాదగా మాట్లాడండి. భార్యను చంపాలని చూస్తున్న ఒక దుర్మార్గుడికి మర్యాదిచ్చి మాట్లాడాలా? ఏంటి మీరు అనేది? నాకంతా తెలుసు కార్తీక్. నీ గురించి, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి, నీ ఇద్దరు భార్యల గురించి నాకంతా తెలుసు. నువ్వు చందుని చంపాలనుకుంటున్న విషయం కూడా నాకు తెలుసు. మీరు పొరపాటు పడుతున్నారు. కార్తీక్ గురించి మీకెవరో తప్పుగా చెప్పారు. పొరపాటు కాదు. చందుకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో ఇప్పుడే తెలుసుకున్నాను. ఏం తెలుసు మీకు? నా చందు నేను చంపాలనుకోవడమా? అంతకన్నా నా ప్రాణాలు తీసుకోమన్నా ఆలోచించకుండా తీసుకుంటాను. చందు నా ప్రాణం. తన్ని కాపాడుకోవాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో తెలుసా? నేనంటే పడని వాళ్ళు చెప్పిన మాటలు విని అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు నన్ను నమ్మించడానికి చాలా బాగా నటిస్తున్నావు. కానీ అంత తేలిగ్గా నేను నీ మాయమాటలు నమ్మను. నేను చందు గురించి వెతుకుతున్నాను. చందు నాకు దొరికినా దొరకకపోయినా నీ చేతికి మాత్రం దొరకనివ్వను. చందును తన వాళ్ళకి క్షేమంగా అప్పగించేంత వరకు తన బాధ్యత నా మీద వేసుకున్నాను. తనకి ఎవరి వాళ్ళ ప్రమాదం ఉన్నా వాళ్ళని నేను క్షమించను. ముందు చందుకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో క్లియర్గా తెలుసుకోండి. నేను చెప్తే మీరు నమ్మట్లేదు. చూడండి, మీకే తెలుస్తుంది. నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక నా అడుగు పడుతూనే ఉంది. దీన్ని చంపితే నువ్వు ఆటోమేటిక్గా చస్తావని తెలుసు. కనుక్కోలేకపోయావో దీని తల నీకు పార్సిల్ చేస్తా. నా గురించి అన్నీ తెలుసు అంటున్నారు కదా, ఏం తెలుసు మీకు? చందు ఇంత నరకం అనుభవించడం చూస్తూ తను ఎక్కడుందో తెలియక, తను ఎలా కాపాడుకోవాలో తెలియక పిచ్చివాళ్ల తిరుగుతున్నాను. ఐఎమ్ సారీ కార్తీక్. ఆ ఈడియట్ అజయ్ మాటలు విని నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అజయ్య? వాడు మీకెలా తెలుసు? నేను చందు గురించి వెతుకుతూ వస్తున్నప్పుడు రాహుల్, వాడి సంగతి తర్వాత. ముందు మనం చందుని కాపాడాలి. కార్తీక్, ఆ వీడియో ఒకసారి ఇవ్వండి. కార్తీక్, వీడిని ఇందాకే చూశాను. నిజంగానా?
ఎక్కడా? చందుని తీసుకుని వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళి డౌట్ వచ్చి ఒక ఇంటి డోర్ కొట్టాను. వీడే డోర్ ఓపెన్ చేశాడు. ఛా! చందు అక్కడే ఉన్న విషయం తెలిస్తే నేనే తనని ఎలాగైనా కాపాడేవాడిని. ఈ అడ్రస్కి మీరు తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళగలను. నేను అటువైపు నుంచే వస్తున్నాను. తొందరగా పదండి, అసలే టైం చాలా తక్కువగా ఉంది. రండి. పదండి. ఆ కార్తిక్ గాడిని చంపడంలో నీకు తోడుగా ఉంటాను, కానీ జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటానని మాటిస్తే ఇప్పుడేం చేయాలి? తప్పించుకునే అవకాశమే లేదు. మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. గంటలో కార్తీక్ కూడా చందుని కాపాడలేడు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వాడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడమే. ఇప్పుడు నేను బయటపడాలన్నా, నా పగ తీర్చుకోవాలన్నా వాడి ప్రపోజల్ని ఒప్పుకుంటున్నట్లుగా ముందు వాడిని నమ్మించాలి. చందుని చంపేసిన తర్వాత వాడి సంగతి చూడటం పెద్ద పనేం కాదు. డెసిషన్ తీసుకున్నావా? నువ్వు తెలివైన దానివి జలజ, అందుకే చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ డెసిషన్ ఏంటో త్వరగా చెప్పు. నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను విరాట్. వావ్, బ్రిలియంట్. దట్స్ వై ఐ లైక్ యూ. నీ పగ కన్నా నీకు ఏది ఎక్కువ కాదని నాకు తెలుసు జలజ. ముందు నా కట్లు విప్పు విరాట్. విప్పేస్తాను. నువ్వు ఒప్పుకున్నా కూడా నిన్నింకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అవును, నేను నిన్ను వదిలేసిన తర్వాత నువ్వు నా ఆఫర్ రిజెక్ట్ చేస్తే? నాకు హెల్ప్ చేసిన వాళ్లతో నేను మిస్కమ్యూనికేట్ చేయను విరాట్. ఒక రకంగా నువ్వు చేస్తున్న ఈ హెల్ప్ నేను జన్మలో మర్చిపోలేను. నా విషయంలో నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను మాట మార్చను. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ముందు చందుని నరకానికి పంపి తర్వాత నీకు స్వర్గం చూపిస్తాను. విరాట్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? మా మమ్మీకి ఫోన్ చేయాలి. ఇప్పుడు తనెందుకు? నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని తెలిస్తే మీ అమ్మ ఊరుకుంటుందా? మా మమ్మీకి నువ్వే చందుని చంపడానికి హెల్ప్ చేస్తున్నావని తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. నాకు అలా అనిపించట్లేదు. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తోంది. నువ్వలా థింక్ చేస్తే నేనేం చెప్పలేను. మా మమ్మీ చందు చావు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. తన కోరిక నెరవేర్చే బాధ్యత నా మీదుంది కాబట్టి, చందుని చంపడం చూసి ఆనందిస్తుంది కాబట్టి రమ్మని ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆనందంలో మా మమ్మీ నీ గురించి పట్టించుకోదు విరాట్. అయితే ఓకే, నేను బయట ఉంటాను. నువ్వు చందుని ఏం చేస్తావో ఎలా చంపుతావో నీకే వదిలేస్తున్నాను.
నేను చెప్పేదేది నీకు అర్థం కాదని నాకు తెలుసు. కనీసం మనిద్దరి మధ్య శత్రుత్వం ఉందనైనా నీకు తెలిస్తే చాలు నిన్ను చంపడానికి. కానీ మా అమ్మకి నువ్వు గిలగిలా కొట్టుకుని చస్తుంటే చూడాలని కోరికే. తన కోరిక నెరవేర్చడం నా బాధ్యత. అందుకే నిన్ను మా అమ్మ కళ్ళ ముందే చంపుతాను. మమ్మీ, జలజ, ఎలా ఉన్నావు జలజ? ఆ కార్తీక్ గాడు నిన్నేం చేయలేదుగా? నాకేం కాలేదు మమ్మీ. నేను కార్తీక్ దగ్గర లేను. మరి మరి వాడేంటి నాకు అలా చెప్పాడు జలజ? నిన్ను నమ్మించడానికి అలా చెప్పుంటాడు. ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను జలజ. టెన్షన్ పడాల్సింది నువ్వు కాదు మమ్మీ, ఆ కార్తీక్. ఎందుకో తెలుసా? చందు ఇప్పుడు నా దగ్గరుంది. జలజ, ఏంటి జలజ నువ్వు అనేది? చందు చందు నీ దగ్గరుందా? అవును మమ్మీ, దీని నుదుటి మీద గన్ను పెట్టే నీతో మాట్లాడుతున్నాను. శభాష్ జలజ, నా కూతురు అనిపించావే. ఇదొక తల్లి, అదొక కూతురు. నువ్వు రావడమే ఆలస్యం మమ్మీ. దీన్ని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపి ఆ కార్తీక్ గాడికి పార్సెల్ పంపిస్తాను. అద్దే చాలా సంతోషంగా ఉంది జలజ. ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతోంది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు జలజ? నువ్వు తొందరగా రా మమ్మీ. ఇదిగో ఇప్పుడే ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడుంటాను. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందే. ఏ క్షణంలో చేస్తావో నిమిషాలు లెక్క పెట్టుకో. రారా నారుగా. రే త్వరగా రా. వస్తున్నానండి. రారా రే. పోనీరా. రాజా, మీరు చూసింది ఖచ్చితంగా వాడినేనా? 100% వాడే కార్తీక్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను వాడిని చూసి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు. నువ్వేం టెన్షన్ పడ కార్తీక్, మనం వస్తామని వాడు ఎక్స్పెక్ట్ చేయడు. కాబట్టి మనం వెళ్ళి చందుని కాపాడొచ్చు. తొందరగా పద. రే చంటి, మేడం, చూసావురా నా కూతురు గొప్పతనం? తెలివితేటల్లో తల్లినే మించిపోయిందిరా అది. చందుని చంపాలన్న నా చిరకాల కోరికని నా కూతురు నెరవేర్చబోతోంది. అద్దిరా నా కూతురు. శభాష్ జలజ, చాలా గర్వంగా ఉంది. ఒరేయ్, త్వరగా పోనీరా, త్వరగా పోనీ. అక్కడ నా జలజరా ఆ చందు పీక మీద కత్తి పెట్టి నా కోసం ఎదురు చూస్తోంది. నేను వెళ్ళాలి, దాని పీక కొయ్యాలి. దాని రక్తంతో తడిసిన తర్వాతే నా ఆవేశం చల్లారేది. పోనీరా.
త్వరగా పోనీ. ఆ. ఏయ్ చెత్త నాయాల, నువ్వు చావటానికి మా బండి దొరికిందా? ఇంట్లో చెప్పొచ్చావా? అయిపోయావురా నువ్వు. ఏంట్రా చూసుకోకుండా వచ్చిందే కాక బెదిరిస్తున్నావా? దిగరా దిగరా దిగు. రాయ్, మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, మర్యాదగా తప్పుకో. మేం మాత్రం ఖాళీగా గాలికి తిరుగుతున్నావా? ఎవరికి లేదు అర్జెంట్ పని? మీ పని కోసం అందరినీ చంపుకుంటూ పోతారా? రాయ్, ఇంకొక మాట మాట్లాడితే అదే జరుగుతుంది. అడ్డంగా నరికేస్తాను. నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా? మరెందుకు రారుస్తున్నావు? చావాలనుందా? నిజంగా చావాలనుందా? చెత్త వెదవా, చెత్త వెదవా. కొడతారేంటి మేడం? ఏంట్రా అంతా మీ ఇష్టమేనా? ఏంట్రా? రాయ్, నేను కారు ఎక్కేలోపు నీ బైక్ తీయలేదనుకో, సారీ నిజంగానే కారు నీ మీద నుంచి వెళ్ళిపోతుంది. పోరా ఇక్కడి నుంచి. ఎక్కడ్రా? రండ్రా. ఇలా ఎవరనుకుని మాట్లాడుతున్నాడు వీడు? ఏంటే స్పృహ కోల్పోయినంత మాత్రాన నిన్ను వదిలేస్తాననుకున్నావా? స్పృహ కోల్పోతే నీళ్లు చల్లి నీకెలా స్పృహ తెప్పించానో అలాగే నీ శరీరాన్ని రక్తంలో తడిపైనా సరే నీకు గతం గుర్తొచ్చేలా చేస్తా. ఆల్రెడీ మా మమ్మీకి ఫోన్ చేశాను, తను బయలుదేరింది. ఎన్నో రోజుల నుంచి మా మమ్మీ నీ చావుని కళ్ళారా చూడాలని ఆశపడుతుందే. అందుకే ఇంకా నువ్వు ప్రాణాలతో బతుకున్నావు. లేదంటే ఈ పాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరకేసేదాన్ని. నవ్వుతున్నావేంటే? చస్తావని తెలిసి కూడా ఆ నవ్వేలా వస్తుందే? నవ్వకేం చేయమంటావు? నువ్వెవరో నాకు తెలీదు, నన్నెందుకు హింసిస్తున్నావో తెలీదు. నువ్వు కొడుతుంటే నాకు నొప్పిగానే ఉంది, కానీ కారణం తెలియకుండా ఇంత బాధను అనుభవిస్తున్న నా పరిస్థితిని చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. కారణం తెలియడం లేదా? అయితే తెలిసేలా చేస్తాను, చూడు. చూడు చూడు. పౌరుషం అంతా ఎక్కడ పోయిందే? ఎన్ని రోజులు కార్తీక్ అండ చూసుకొని విర్రవీగిపోయేదానివి కదా. ఇప్పుడేంటే నువ్విలా పిల్లిలా తయారయ్యావు? కాళ్ళు చేతులు కట్టిపడేసి కొట్టడాన్ని మీ ఊళ్ళో పౌరుషం అంటారా? నన్నే సవాల్ చేస్తావా? అంటే కొట్లు విప్పితే నన్ను చంపేస్తావా? అది చూస్తాను. సరిగ్గా నిలబడ్డవే చేత కావట్లేదు, ఇంక నువ్వు నన్నేం చేస్తావే? కార్తీక్ ని నేను ప్రేమతో దక్కించుకోవాలనుకున్నాను, కానీ కార్తీక్ నాకు దక్కకుండా నువ్వు ఆ మేనక అనుక్షణం నాకు అడ్డుపడుతూనే వచ్చారు.
ఈ ప్రపంచంలో నాకు కార్తీక్ ప్రేమని మించింది ఇంకొకటి లేదు. ఆ ప్రేమే నాకు దక్కనప్పుడు నా స్థానంలో ఇంకెవ్వరూ ఆ ప్రేమని పొందడానికి నేను ఒప్పుకోను.